గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఆర్ఆర్ఆర్పై త్వరలో ద్వైపాక్షిక ఒప్పందం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య కుదిరే అవకాశం. భద్రాద్రి కరెంటు భారమే. అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయం 6.03. భూపాలపల్లిలో అది 4.89 మాత్రమే. కమిషన్కు సమాచారం ఇచ్చిన జెన్కో. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. బీహార్లో 65% కోటా పెంపు రద్దు. పట్నా హైకోర్టు సంచలన తీర్పు. పటంచెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు. అక్రమ మైనింగ్లో 300 కోట్ల ఆర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరుడి నివాసంలోనూ తనిఖీలు. తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు. సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం సత్కారం. ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు. అందుకే కేంద్రం వేలం వేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం. ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా తెదాపా ఆపగలుగుతుందని వ్యాఖ్య. నీట్ పేపర్ లీక్ నిజమే. పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు. విచారణలో అంగీకరించిన విద్యార్థులు. మృత్యు భయంతో 3 గంటలు. మలేషియా ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం. గాల్లో చక్కర్లు కొట్టిన లోహ విహంగం. ప్రయాణికుల ఆహాకారాలు. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనవద్దన్నారు. అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఆ సంస్థ నిండా ముంచింది బారాసాయే. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు బారాసా నేతలు రావాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. జగన్ కక్షగట్టి దెబ్బతీశారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందరి సలహాలు తీసుకొని కార్యాచరణ ప్రకటిస్తాం. అడవిలా పెరిగిన తుమ్మ చెట్లు తొలగించాలని ఆదేశించాను. రాజధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగం. నీళ్లలో నానుతున్న పునాదులు చూసి ఆవేదన. ఇప్పుడు సాక్షి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఎవరూ ఆందోళన చెందొద్దని మన వాళ్లకు వివరించండి. కేజ్రీవాల్కు బెయిల్. 1,00,000 వ్యక్తిగత పూచీకత్తుపై మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు. దర్యాప్తునకు ఆటంకం కలిగించరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశం. అవసరమైనప్పుడల్లా కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ. 48 గంటల పాటు ఉత్తర్వు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థన తిరస్కృతి. నేడు తిహార్ జైలు నుంచి విడుదల కానున్న ఢిల్లీ ముఖ్యమంత్రి. రుణమాఫీకి పరిమితులు సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర సర్కారు. పేద రైతులందరికీ న్యాయం. ధనిక రైతులు అవుట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లకు నో. అధికారంలో ఉన్న ఆశ తీరలేదేం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం. టీపీసీసీ నివేదికలను కాదని 3 సీనియర్లతో ప్రత్యేక కమిటీ. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 సీట్లలో గెలుస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో అధికారంలోకి వస్తాం. పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నా. సెల్యూట్ తెలంగాణ పేరిట కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మానం. గోల్డెన్ టెంపుల్గా భాగ్యలక్ష్మి ఆలయం. కేంద్ర మంత్రి బండి. సింగరేణి సెగపట్లు. నేడు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని బీఆర్ఎస్ బొందపెట్టింది. బొగ్గు గనుల వేలంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు. ఇప్పుడు దొంగే దొంగ అన్న చందంగా ఆరోపణలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నీట్ పేపర్ లీక్. బీహార్లో ఒక రోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి నితీష్, అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం. నీట్ రద్దుపై కేంద్రం ఎన్టీఏకి సుప్రీం నోటీసులు. కౌన్సిలింగ్పై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడానికి నో. విద్యా సంస్థను ధ్వంసం చేసిన మోదీ సర్కార్. ఖర్గే. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చెరబట్టాయి. రాహుల్. నీట్ అక్రమాలపై నేడు టీపీసీసీ ర్యాలీ. డార్క్ వెబ్లో యూజీసీ నెట్ ప్రశ్నపత్రాలు. ఒక్కో పేపర్కు 5 లక్షల నుంచి 6 లక్షల ధర. టెలిగ్రామ్లోనూ ప్రశ్న చక్కర్లు. అందుకే రద్దు. ధర్మేంద్ర ప్రధాన్. సిబిఐతో దర్యాప్తు చేయిస్తున్నాం. ఎన్హెచ్ 161 ఏఏ ప్రాంతీయ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి నంబరు. ప్రస్తుతానికి పనులకే ఇదే ఖరారు కావచ్చు కూడా. పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం. పటంచెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. మొత్తం 8 చోట్ల ఒకేసారి తనిఖీలు. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం. క్రెషర్లు, మైనింగ్లో అక్రమార్జనపై ఫోకస్. ఎర్రబెల్లి కాంగ్రెస్లోకి. గతాన్ని మర్చి కలిసి పనిచేద్దామని కబురు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం. ఆయన చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి. కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు. ఎర్రబెల్లి. ఫోన్ ట్యాపింగ్ కేసు. దర్యాప్తు అధికారులకు చుక్కెదురు. కోర్టు ఛార్జిషీటు తిరస్కరణ. నిందితుల బెయిల్ పిటిషన్ల డిస్మిస్.
కేజ్రీవాల్కు బెయిలు, మద్యం కేసులో ఢిల్లీ కోర్టు మంజూరు, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దు, సాక్షులను ప్రభావితం చేయొద్దు, పిలిచినప్పుడు కోర్టుకు రావాలి, షరతులు పలు షరతులు పెట్టిన న్యాయస్థానం. నేడు జైలు నుంచి ఆప్ చీఫ్ విడుదల, సత్యమేవ జయతే ఢిల్లీ మంత్రి అతిషి. 39కి కల్తీసారా మృతులు, తమిళనాడులో పెరిగిన మరణాల సంఖ్య, మృతుల్లో 5 మహిళలు, 24 మంది పరిస్థితి విషమం, ఎటు చూసినా వేదనే, 33 మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం. పార్ట్ టైం బీటెక్కు జేఎన్టీయూ పచ్చజెండా, వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు, 3 కోర్సుల్లో 90 సీట్లకు అనుమతి. చెంచు మహిళను వివస్త్రను చేసి కళ్ళు మర్మాంగాల్లో పచ్చికారం, కౌలుదారుల దుర్మార్గం, భూమిని కౌలుకిచ్చి వారి దగ్గరే పనికి వెళ్తున్న మహిళ, భర్తతో గొడవపడి మరో గ్రామానికి అక్కడి నుంచి తెచ్చి నిర్బంధించి చిత్రహింసలు, మర్మాంగాలపై డీజిల్ అగ్గిపుల్ల గీసి చురకలు. నాగర్ కర్నూలులో ఘోరం, అదుపులో 4. టమాటా కిలో 100, ఉల్లిగడ్డ 100కు 2.5 కిలోలు, బీరకాయ క్యాప్సికం 80 రూపాయలు, పచ్చిమిర్చి ప్రియమే. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో పడిపోయిన దిగుబడి, కొత్త పంట వచ్చే జూలై చివరి దాకా ధరాఘాతం తప్పదు. టిఫిన్ మీల్స్ రేట్లపై ప్రభావం, ధరలు పెంచుతున్న హోటళ్లు. బొగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం, దేశవ్యాప్తంగా 60 బ్లాకుల్లో వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా. హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం, పోటీ పడొద్దని ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం, రాష్ట్రంలో 88 స్థానాల్లో గెలుపు లక్ష్యం, కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులకు సన్మానం. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం, బండి సంజయ్. విమానం ఇంజన్లో సమస్యలు, గాల్లోనే 3 గంటలు. శంషాబాద్ కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య, టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే 3 గంటలకు పైనే గాల్లో చక్కర్లు. శంషాబాద్ విమానాశ్రయంలోనే సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్. ఇప్పుడు వెలుగు, మహిళల శక్తి క్యాంటీన్లు బ్రాండ్గా మారాలి, ఈ కార్యక్రమానికి అధికారులే అంబాసిడర్లు, మంత్రి సీతక్క. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం, బిజినెస్ మోడల్స్ గుర్తించాలని అధికారులకు సూచన. నేడు మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బంధువుల ఇండ్లు, ఆఫీసులోను. మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు, కీలక డాక్యుమెంట్ల స్వాధీనం, అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ ఆరోపణలో కేసు నమోదు. 341 కోట్ల సినరేజ్ ఎగ్గొట్టడంతో మధుసూదన్ రెడ్డిపై గతంలో కేసు, ఇవాళ కూడా తనిఖీలు కొనసాగే ఛాన్స్. నీట్పై హైలెవెల్ కమిటీ, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేజ్రీవాల్కు బెయిలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన కోర్టు. బెయిల్ నిరాకరించాలన్న ఈడీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన జడ్జి. ఇప్పుడు 8, వచ్చే ఎన్నికల్లో 88. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం, కిషన్ రెడ్డి. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం, బండి సంజయ్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఘన స్వాగతం. బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. సింగరేణికి అప్పగించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు, కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్. సింగరేణిని ప్రైవేట్ కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తున్నది. కేటీఆర్, బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్. యుద్ధాన్ని ఆపిన మోదీ, పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలే? ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది. రాహుల్ గాంధీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుప్పిట్లో దేశ విద్యా వ్యవస్థ, అందుకే పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తానని ప్రకటన. ఎగ్జామ్ ఒకరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్, రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్స్కు. బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు, ఒక్కో పేపర్కు 40 లక్షల వరకు వసూలు. 13 మంది అరెస్టు, ప్రధాన సూత్రధారిగా అమిత్ ఆనంద్. సింగరేణిపై కుట్ర, గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. 60 బొగ్గు బ్లాక్లకు ఇయ్యాల వేలం, హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. తెలంగాణలో మరోసారి ఈడీ సోదా కలకలం, పటంచెరు ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం. సింగరేణిని కాపాడుకుంటాం, అవసరమైతే ప్రధానిని కలుస్తాం, 1000 మంది కొంగు బంగారం సింగరేణి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. సింగరేణిపై కాంగ్రెస్ బీజేపీల కుట్రలు, వేలంపాటును ఎందుకు అడ్డుకోరు, మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనదే అధికారం, హామీలు నెరవేర్చని చంద్రబాబుకు సింగిల్ డిజిట్, ప్రజలకు వెళ్ళి వారికి అండగా పోరాటం చేద్దాం, అసెంబ్లీలో పోరాడే కన్నా ప్రజల్లో ఉండడమే బెటర్. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ సూచన, ముఖం చాటేసిన పలువురు సీనియర్ నేతలు. నీట్ పేపర్ లీకేజీ బట్టబయలు, మాకు ముందే అందిందన్న విద్యార్థి, 30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం, పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్ట్ అయిన విద్యార్థి. మరోమారు సుప్రీంలో విచారణ, అన్ని కేసులు సుప్రీంకు బదిలీ. కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ. యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష రద్దు.
అవకతవకలు జరిగినట్టు గుర్తించిన కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఏపీ అంటేనే పోలవరం, అమరావతి ఈ రెండు రాష్ట్రాలకు జీవనాడి. అమరావతి నిర్మాణం కోసం ఇక ప్రత్యేక శ్రద్ధ, రైతుల త్యాగం మరవలేదని వెల్లడి. అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు. త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.